మేము మీ అన్న తమ్ముడు. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ ఉన్నాము. ఈ రోజు మేము కెనడాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అయిన బ్యాన్ఫ్ కి వెళ్తున్నాము. ఇక్కడ బ్యాన్ఫ్ లో చాలా లేక్స్ ఉన్నాయి. అయితే మేము వాటిల్లో కెనడాస్ నెంబర్ 1 లేక్ లూయిస్ కి వచ్చాము. మాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. పార్కింగ్ నుంచి 200 మీటర్స్ వెళ్తే మనకి లేక్ లూయిస్ కనిపించిద్దంట. వెళ్దాం రండి. వావ్, ఎంత బాగుందో కదా గ్లేషియర్. బ్యాన్ఫ్ ని హెవెన్ అని ఎర్త్ అంటారు. ఎందుకంటారో ఇప్పుడు అర్థమవుతుంది. హెవెన్ లానే అనిపిస్తుంది కదా ఈ ప్లేస్ చూడడానికి. వాటర్ ని కూడా చూసారా ఎంత బ్లూగా ఉన్నాయో న్యాచురల్ గా. అటు ఇటు మౌంటైన్స్, మధ్యలోనేమో గ్లేషియర్, కిందేమో బ్లూ వాటర్. అసలు ఎంత సూపర్ ఉందో కదా చూడడానికి. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. మీకెలా అనిపించింది? అవును, మీకు గ్లేషియర్ అంటే ఏంటో చెప్పలేదు కదా. ఏం లేదబ్బా, ఎన్నో ఇయర్స్ నుంచి ఆ మౌంటైన్స్ మీద స్నో పడి అవి కరగకుండా అట్లా రాయిలాగా ఫామ్ అయినాయి. నేనేమో వీడియోస్ తీయడంలో బిజీగా ఉంటే మా పొట్టాడేమో ఫొటోస్ కి పోజెస్ ఇవ్వడంలో బిజీగా ఉన్నాడు. ఆప్షన్ ఉంటే ఈ ప్లేస్ని లైఫ్లో ఒక్కసారైనా కానీ విజిట్ చేయండి. అంత బాగుంది ఈ ప్లేస్ చూడడానికి. ఆగండి, మీకు ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను. అక్కడ కూడా వెళ్దాం, పదండి. ఏ గాయ్స్, మేము లేక్ లూయిస్ నుంచి లేక్ మొరైన్కి వచ్చాము. అయితే లేక్ మొరైన్కి రావాలంటే మన ఓన్ కార్స్ లో రాలేము. ఓన్లీ వీళ్ళ షటిల్ బస్సెస్ లోనే రావాలి. మేమైతే షటిల్ దిగి మొరైన్ లేక్ వెళ్తున్నాము. మాకు చాలా ఆకలి అవుతుంది. అందుకే ఫస్ట్ తినేసి దాని తర్వాత లేక్ ని చూస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫుడ్ కి ఓన్లీ హోటల్ ఒక్కటే ఉందంట. కొంతమంది సైక్లింగ్ చేస్తూ వస్తున్నారు, కొంతమంది హైకింగ్ చేస్తూ వస్తున్నారు. వీళ్ళంతా ఏమో సైక్లింగ్ చేస్తూ లేక్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు. మీకు తెలియదు కదా, ఈ స్టేట్ లో ఎక్కువ బియర్సే ఉంటాయంట. ఇదైతే సేమ్ నిజమైన దానిలోనే ఉంది కదా. అమ్మయ్యా, ఫస్ట్ అయితే తినేసాను. ఇంకిప్పుడు వెళ్ళి పీస్ఫుల్గా లేక్ చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవేమో గెస్ట్ హౌసెస్ అంట. అమ్మో, నాకైతే ఇక్కడ ఉండాలంటే నైట్ చాలా భయం వేసిద్ది.
వావ్, ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ లేక్ చూపిస్తాను చూడండి. వావ్, ఈ ప్లేస్ని కూడా చూసారా ఎంత అందంగా ఉందో. ఒక సైడ్ మౌంటైన్స్, ఇంకొక సైడ్ ఫారెస్ట్, మిడిల్లోనేమో గ్రీన్ వాటర్తో లేక్. అసలు సూపర్ ఉంది కదా ఈ ప్లేస్ చూడడానికి. బ్యాన్ఫ్లో చాలా లేక్స్ ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో కనిపించింది. అదే ఇక్కడ స్పెషాలిటీ. మీకు ఈ 2 లేక్స్లో ఏ లేక్ ఎక్కువ నచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ వీళ్ళ లోకల్ గిఫ్ట్ షాప్ కూడా ఉంది, దీన్ని కూడా వెళ్ళి చూద్దాం. ఇంక మా తమ్ముడు చూడండి, వాడే వీడియో ఎక్స్ప్లెయిన్ చేసినంత బిల్డప్ ఇస్తున్నాడు. వామ్మో, ఎంట్రన్స్ దగ్గర చూసారా ఎంత పెద్ద ఎలుగుబంటి ఉందో. మా తమ్ముడు అంట దాన్ని కొట్టేస్తాడంట. ఏం చూసారా విలన్ ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఈ క్యాప్ ఎలా ఉంది, బాగుందా నాకు? ఇదెలా ఉంది? వీళ్ళ లోకల్ ప్రోడక్ట్స్ అని చెప్పి చూడడానికి వెళ్ళాము, కానీ చాలా ఓవర్ ప్రైస్డ్ అనిపించాయి. మా పొట్టోడు కట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ కాగిపించా. చూసారా కెనడా టీ షర్ట్స్, మగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది తెలుసా మీకు? దీన్ని మేపుల్ సిరప్ అంటారు. ఇది ఓన్లీ కెనడాలోనే దొరికింది. దీన్ని ప్యాన్ కేక్స్ లోకి, బ్రెడ్స్ లోకి అన్నిట్లోకి వేసుకుని తింటారు. ఇదేమో బ్లూబెర్రీ టీ అంట, చాలా యూనిక్ గా ఉంది కదా. ఫైనలీ మొరెన్ లేక్ ని కూడా చూసేసాం. ఇప్పుడు మళ్ళీ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. కార్ పార్కింగ్ దగ్గర నాకు ఈ రెస్టారెంట్ కనిపించింది. ఈ రెస్టారెంట్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి మీకు కూడా చూపిస్తున్నా. ఆ బేబీ చూడండి ఎంత క్యూట్గా చూస్తుందో. వీళ్ళు చూసారా, ఫారెస్ట్లో ఉండే చెట్లను కట్ చేసి దాన్నే బిల్డింగ్లో కట్టారు. సిమెంట్ స్టోన్ పని లేకుండా ప్రశాంతంగా ఉంది కదా.
ఈ రెస్టారెంట్ అంబియన్స్ చాలా యూనిక్ అనిపించింది కదా. వీళ్ళ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ బయట వెదర్ చాలా చల్లగా ఉంది. ఈ బిల్డింగ్ వుడ్తో కన్స్ట్రక్ట్ చేయడం వల్ల చాలా హాయిగా అనిపించింది లోపల. మేము ఇక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి కాఫీ తాగేసి బాన్ఫ్ టౌన్కి వెళ్ళిపోయాం. హే గాయ్స్, బాన్ఫ్ టౌన్కి వచ్చాం. ఇక్కడ కొన్ని లోకల్ షాప్స్ని చూసేసి ఫుడ్ తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. మేము స్ట్రీట్ వాకింగ్ చేసుకుంటూ వెళ్తుంటే షాప్ కనపడింది. లోపల ఏమున్నా వెళ్ళి చూద్దాం. కెనడాలో న్యాచురల్ జెమ్ స్టోన్స్ అండ్ రాక్స్ చాలా ఎక్కువ దొరుకుతాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉండిద్దని చెప్పి నమ్ముతారు. అయితే కాస్ట్ మాత్రం $1 నుండి $80,000 వరకు కూడా ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ జ్యువెలరీ కూడా ఎక్కువగా జెమ్ స్టోన్స్ తో చేసినవే వేసుకుంటారంట. నేను జెమ్ స్టోన్స్లో ఇన్ని వెరైటీస్ ఎప్పుడో చూడలేదు. ఇంకా చాలా ఉన్నాయి తెలుసా. మీకు ఇంకా నేను అన్ని చూపించట్లేదు వీడియోలో. ఈ స్టోన్ పేరు శివలింగం అంట. ఫైనల్లీ మన పేరు కూడా చూసేసాను కెనడాలో. మీకు కనిపిస్తుంది కదా, ఉన్న అన్ని కలర్డ్ జెమ్ స్టోన్స్లో ఈ కలర్ది ఎక్కువ కాస్ట్లీ అంట. దీని పేరు అమితిస్ట్. ఇవేమో చైన్ లాకెట్స్ అంట. ఎన్ని కలర్స్లో ఉన్నాయో చూడండి. నేను మా తమ్ముడైతే చెరొక బ్రేస్లెట్ కొనుక్కున్నాం. మేము చాలా అలసిపోయాము. ఇంకా ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. మా వీడియో మీకు కూడా నచ్చింది కదా, అయితే సబ్స్క్రైబ్ చేయండి.